నమస్తే అండి. ఈరోజు వీడియోలో చాలా రకాల కూరగాయలు అయితే హార్వెస్ట్కి రెడీ అయ్యాయండి. కోద్దాం. వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అలాగే కొత్త రకం వెరైటీ కూరగాయలను కూడా ఈరోజు కోసుకోబోతున్నాము. టెర్రస్ పైన కూరగాయలు కోసే ముందు కింద నేల మీద 1 ఫీట్ వంకాయలు ఒక మొక్క వేసానండి. చాలా బాగా వచ్చిందనమాట కాపు. అవి హార్వెస్ట్ చేసుకున్న తర్వాత టెర్రస్ పైన కూరగాయలు కోద్దాం. 1 ఫీట్ వంకాయలు ఉన్నాయండి, కోద్దాం. ఈసారి ఎక్కువ మొత్తంలో వంకాయలు రెడీ అయ్యాయి. ఈ చెట్టు ఎదిగిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట ఇన్ని కాయలు రావటం. చూసారా, బాగున్నాయండి. అలాగే ఇంకా పిందెలు కూడా బాగున్నాయి అన్నమాట. వీటి ఆకుల మీద కూడా ముళ్ళు, ఇవ్వండి, జాగ్రత్తగా కొయ్యాలన్నమాట. ఆకుల పైన కూడా ముళ్ళండి. ఈ వైపుకి వచ్చినా అంతే, జాగ్రత్తగా వెళ్ళకపోతే గుచ్చుకుపోతూ ఉంటాయి ముళ్ళు. చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. సరే, కోద్దాం అండి. చాలా లేతగా ఉన్నాయండి కాయలు. ఇక్కడ ఇంకొక కాయ. ఇది ఇంకా ఎదుగుద్ది కానీ కోసేద్దాం. చూసారా ఎంత పెద్ద సైజులోకి వచ్చాయో. చాలా హైట్గా పెరుగుతుంది, కానీ సపోర్ట్ చేసి కట్టాలండి దీనికి. స్టెమ్స్ చాలా డెలికేట్గా ఉంటాయి. ఇంక మిగిలిన పెందలే. సరే, ఎన్ని వచ్చాయో. కేజీ కాయల వరకు ఉంటాయి. ఇన్ని కాయలు రావటం ఇదే ఫస్ట్ టైం అండి. కూరకు సరిపడా కాయలు వచ్చేసాయి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి రేర్ వెరైటీస్ని గ్రో చేసుకుని హార్వెస్ట్లు తీసుకుంటే ఇంకా హ్యాపీనెస్ డబుల్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇది ఇంకొక వెరైటీ అండి. చార్లు ఉన్నాయి చూసారా అడుగున. నెక్స్ట్ ఇది ఇంకొక రకం వెరైటీ. గ్రీన్ కలర్లోనే లైట్ కలర్ అన్నమాట. నెక్స్ట్ ఇవి మనం రొటీన్గా పండించుకునే పర్పుల్ కలర్ వంకాయలు. చూసారా, ఇక్కడికి 4 రకాల వెరైటీ వంకాయలను అయితే హార్వెస్ట్ చేసుకున్నాం. ఇంకా టెర్రస్ పైన ఇంకా చాలా కూరగాయలు ఉన్నాయండి. కాకరకాయలు కూడా ఉన్నాయండి, కోద్దాం. బాగా కాస్తున్నాయి కాకరకాయలు అయితే. నేల మీద వేసుకున్నాం కదా, ఇంకా కాపు కోసిన ప్రతిసారి 1/2 కేజీ కాయల వరకు వస్తున్నాయి. పిందెలు బాగున్నాయండి. మళ్ళీ హార్వెస్ట్ ఇవన్నీ కూడా రెడీ అవుతాయి, పెద్ద సైజుకి వస్తాయి. అందుకని కొయ్యట్లేదు అవి.
వారంలో 2 సార్లు కాకరకాయలు హార్వెస్ట్కి వస్తున్నాయండి. ఇదిగోండి. ఇంకా టెర్రస్ పైన ఇంకా కొన్ని కాకరకాయలు ఉన్నాయండి. అవి ఇవి కలిపితే 1/2 kg వరకు వస్తాయి. 1 feet వంకాయలు ఈరోజు ఫస్ట్ టైం అండి ఇన్ని కాయలు ఒకేసారి దొరకటం. మొక్క కూడా చాలా చక్కగా హైట్గా గుబురుగా పెరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ కాకరకాయలు. ఇప్పుడు టెర్రస్ పైన ఉన్న కూరగాయలు కోద్దాం. వంకాయలు కోద్దాం. బాగా కాస్తున్నాయండి వంకాయలు. ఇవి గ్రీన్ కలర్ వంకాయలు అండి. కింద నేల మీద కోసుకున్నాం కదా ఇందాక, చార వెరైటీ. నెక్స్ట్ ఇవి గ్రీన్ కలర్లోనే రౌండ్ వెరైటీ. మనం వేసుకున్న బెండ మొక్కలు కూడా పూత స్టార్ట్ అవుతున్నాయండి. కింద వస్తున్నాయి చూసారా ఎంత హెల్దీగా పెరుగుతున్నాయో. ముందు ముందు హార్వెస్ట్లో బెండకాయలు కూడా యాడ్ అవుతాయి. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. చిన్న చిన్న కంటైనర్స్లో కూడా ఎంత మంచిగా దిగుబడి రావడానికి నేను ఏమేమి పోషకాలు ఇస్తాను, ఎలాంటి టిప్స్ పాటిస్తాను, వీటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా అప్డేట్ని నేను పోస్ట్ చేస్తున్నానండి. ఒకసారి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుంటే ఆ టిప్స్ అన్నీ కూడా అర్థమవుతాయి. ఇంతకుముందు వీడియోస్ని కూడా ఒకసారి చెక్ చేసి చూడొచ్చండి కొత్త వాళ్ళైతే. నెక్స్ట్ ఇవి కొత్తగా వేసుకున్న వంగ మొక్కలు. నార్లు వేసి లాస్ట్ ఇయర్ గ్రో చేసుకున్న వాటి నుంచే విత్తనాలు కలెక్ట్ చేసి నారు వేసి పోసానండి. ఇవి నారు పోసిన మొక్కలు. వంగ మొక్కను ఎందుకని ఒక్కొక్క మొక్క చొప్పునే వేశారు అని అడుగుతున్నారు. వంగ మొక్క ఏంటంటే మనం ప్రూనింగ్ చేసే కొద్దీ కూడా గుబురుగా పెరుగుతుందండి. అంటే ఒక మొక్కే వేసుకోవాలి. 2-3 మొక్కలు వేసినా మళ్ళీ మొక్క మొదలన గాలి అలా ఆడదనమాట. అవే బెండ మొక్కలు లేదా గోరుచుక్కుడు మొక్కలు అనుకోండి సన్నగా పొడవుగా పెరుగుతాయి. కాబట్టి మనం కొంచెం ఒక 4 మొక్కలు 3 లేదా 4 మొక్కల వరకు వేసుకున్నా ప్రాబ్లం ఉండదన్నమాట. మనం కర్రలవి సపోర్ట్ చేసి కట్టుకోవచ్చు. కానీ వంగ మొక్క స్పేస్ ఆక్రమిస్తే చూసారా గుబురుగా ఉంటుంది కదా, అందుకని చెప్పి ఒక్క మొక్కనే వేసుకోవాలి.
కొన్ని రోజుల తర్వాత కొంచెం కాపు తగ్గిన తర్వాత ఈ చివర్లన్నీ మనం ప్రూనింగ్ చేస్తాం కదా, అప్పుడు మళ్ళీ కొత్తగా 2-3 కొమ్మలు అలా వస్తాయి అన్నమాట. అందుకని గుబురుగా పెరుగుతుంది. సో చూసారు కదా, వెడవెడంగా పెట్టిన ఒక్కొక్క మొక్క వేసిన దగ్గరగా అయిపోయినట్టుంది. సో ఒక్కొక్క వంగ మొక్కనే వేసుకోవాలండి, వెరైటీని బట్టి అనమాట. చెట్టుచుక్కుడు అనుకోండి, ఇక్కడ ఒకసారి చూపిస్తాను. చెట్టుచుక్కుడు మొక్కలు అనుకోండి, ఇంకో 2 మొక్కలు లాస్ట్ సీజన్లో వేసిన మొక్కలు 2 ఉన్నాయి. ఆల్రెడీ నేను 4 పెట్టాను. ఈ 2 మొక్కలకి కాకుండా ఇక్కడ చూసారా ఎంత స్పేస్ మిగిలిందో, కాబట్టి 4 మొక్కల వరకు వేసుకోవచ్చు అని చెప్తూ ఉంటాను అనమాట. బౌల్ నిండిపోయిందండి వంకాయలకి, ఇంకా ఉన్నాయి, కోసుకొద్దాం. అలాగే ఇంకొకరు కామెంట్లు అడిగారు, ఎందుకని ఇన్ని ఎక్కువ వంగ మొక్కలు వేశారు, మీరు ఆర్గానిక్ వెజిటేబుల్స్ని సేల్ చేస్తారా అని చెప్పి. ఇంతకుముందు అయితే ఫ్రీగానే పంచిపెట్టేదానండి రిలేటివ్స్కి వాళ్ళకి. కాకపోతే వాళ్ళు ఈ మధ్య ఇంకా కష్టపడుతున్నారు ఎందుకు ఊరికినే అని చెప్పి అమౌంట్ ఇచ్చే తీసుకెళ్తున్నారు. అంటే ఎక్కువగా ఉన్నవి మాత్రం సేల్ చేస్తున్నానండి దగ్గరలో ఉన్న వాళ్ళకి. ఇవి లాస్ట్ సీజన్లో వేసిన వంగ మొక్క అండి. టేబుల్ నిండిపోయింది ఈరోజు వంకాయలతోనే. టొమాటోలు కోద్దాం. పడిముల్చిన మొక్క అండి ఇది, ఎంత బాగా కాపు వచ్చిందో. చూసారా ఎంత బాగా ఉందో కాపు, గుత్తులు గుత్తులుగా. మనం ఎప్పుడైనా బ్యాచ్లుగా టొమాటో మొక్కలు వేసుకున్నాం అనుకోండి, చక్కగా ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ప్రతి హార్వెస్ట్లో కూడా యాడ్ అవుతూనే ఉంటాయి ఏ కూరగాయలైనా కూడా అండి. మనం వింటర్ సీజను స్టార్టింగ్లోనే కాకుండా, అంటే వింటర్ సీజన్ ఎండింగ్ అయిపోతుంది ఇంకొక 1 మంత్లో అనంగా కూడా మళ్ళీ నార్లు అవి వేసుకుని మొక్కలు వేసుకున్నాను. అలా వేసుకున్న మొక్కలేనండి ఇవి. సమ్మర్ స్టార్ట్ అయినా కూడా చూసారా ఎంత మంచిగా కాపు అనేది వస్తుందో. ఇవి దగ్గరగా ఇంకొక 1 మంత్ వరకు మనకి దిగుబడి వస్తూనే ఉంటుంది. కొంచెం టెంపరేచర్స్ పెరుగుతున్నాయి అనే టైంకి మనం మొక్కని పెంచేసుకుని ఉంచుకున్నాం అనుకోండి, ఇంకా ఆల్మోస్ట్ అంటే వింటర్ సీజన్లో ఉన్నంత దిగుబడి కాకపోయినా
కొంతవరకు మనం తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి చేయగా అర్థమవుతుందండి గార్డెనింగ్లో ఆ టెక్నిక్స్ అన్నీ కూడా. ఇది హైబ్రిడ్ వెరైటీ. ఇది కూడా అంతే, రీసెంట్గానే కాపు మొదలైంది. చాలా రోజులు మనకి దిగుబడి వస్తుంది అన్నమాట. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క వెజిటేబుల్ హైలైట్గా అవుతుందండి. వింటర్ సీజన్లో టొమాటోలు, మళ్ళీ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత కాకరకాయలు, వంకాయలు బాగా వస్తున్నాయి అన్నమాట గార్డెన్లో. మనకేంటంటే వింటర్ సీజన్ స్టార్టింగ్ కంటే కూడా వింటర్ అయిపోతుంది అనే టైం నుంచి టొమాటోల కాపు ఎక్కువగా వస్తుంది అన్నమాట. రోజు టేబుల్ సరిపోదేమోనండి కూరగాయలకి. ఇవన్నీ కూడా లాస్ట్ సీజన్లో వేసిన మొక్కలండి. ఇంకా ఎన్నో కొన్ని కాయలు వస్తూనే ఉన్నాయి. ఈ పచ్చికాయలన్నీ పండిన తర్వాత ఈ మొక్కలు చనిపోతాయి. ఇంకా లాస్ట్కి వచ్చేసాయి కదా, చిన్న సైజులో వస్తున్నాయి కాయలు. నెక్స్ట్ కాకరకాయలు కూడా ఉన్నాయండి. ఇందాక నేల మీద పాదువు కోసాం కదా, టెర్రస్ పైన కూడా కొన్ని కాయలు ఉన్నాయి. గార్డెన్లో ఎంత పచ్చదనంగా ఉందోనండి గార్డెను. ఒకసారి మార్నింగ్ టైంలో అయితే ఇంకా బాగుంటుందండి, ప్లెజెంట్గా లైట్గా మంచు. ఆ టైంలో మొక్కలను చూస్తే భలే ఉంటున్నాయి, ఇంకా పచ్చగా. చూసారా, ఇలా పచ్చగా కనపడే మొక్కలను చూస్తుంటే అసలు మనం పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతామండి. బాగా పెద్ద సైజులో ఉన్న కాయల వరకు కోద్దాం. కాకరపాదు చాలా రోజుల పాటు దగ్గర ఒక 5-6 నెలల వరకు కాపు వస్తున్నాయండి ఒకసారి పెట్టుకుంటే. కాకపోతే ఫస్ట్లో ఉన్నంత దిగుబడి టైం పెరిగే కొద్దీ కూడా తగ్గుతుంది. కొత్త పాదులు పెట్టుకుంటే ఇంకా ఎక్కువగా మనం కాపు తీసుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు మనం కోసుకున్న కూరగాయలు ఉన్న పాదు లాస్ట్ సీజన్లోదండి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకొక పాదు పెట్టాను, తీగలు రావటం స్టార్ట్ అయింది. చూసారా, ఇలా మనం బ్యాచ్లుగా మొక్కల్ని పెట్టుకుంటే కంటిన్యూస్గా మనకి కూరగాయలు ఎక్కువ మొత్తంలో వస్తాయన్నమాట. ప్రజెంట్ బీరపాదులే ఇంకా, అంటే ఇప్పుడే పూత స్టార్ట్ అవుతుందండి. బీరకాయలే హార్వెస్ట్కి రావట్లేదు. ఇక్కడ ఇంకా కాకరకాయలు ఉన్నాయి. మళ్ళీ పండిపోతాయండి కోసేద్దాం. పైన ఉంది చూడండి, అటు ఈ ఆకులు కాయలు ఒకే కలర్లో ఉండి కొంచెం కనపడడం కష్టం అవుతుంది. లాస్ట్కి వచ్చేసాయి కదా, చిన్నగా వస్తున్నాయి కాయలు. ఇంకా ఆనపకాయలు ఉన్నాయండి. ఇందాక కింద నుంచే కోసేశారు ఆయన అటువైపుకి ఎక్కి, అప్పుడు వీడియో తీయటం అది కుదరలేదండి. ఒకసారి చూసారా, నేల మీద పెట్టుకున్న ఆనపాదు ఇంకా అలా పైకంతా కూడా పాకిందనమాట. అటు మెడికల్ షాప్ దగ్గరికి, అటు సీతాఫలం మొక్కుంటే అక్కడికి, అలా కొంచెం అటు నుంచి వెనక నుంచి ఎక్కి కొయ్యాలన్నమాట. ఆ కోసిన తర్వాత వచ్చిన కాయలండి. ఎక్కువ ఈసారి ఆనపకాయలు బాగా దొరికాయి. ఇంకా టెర్రస్ పైన కూడా ఆనపకాయ ఎందుకని చాలా ఉన్నాయని చెప్పి ఇది కొయ్యట్లేదండి. నెక్స్ట్ టైం కోద్దాం, ఎలాగో చిన్నగా ఉంది కదా. పెందలు కూడా బాగున్నాయి చూసారా, ఇవ్వండి. ఇవన్నీ కూడా మళ్ళీసారి కోసుకుందాం. ఇవి కొన్ని ఆనపకాయలు టేబుల్ మీద సర్దుదాం, పడుతుందో లేదో టేబుల్.
ఒక సొరకాయ కూడా వచ్చింది. ఇంకొకటి ఉందండి సొరకాయ, ఇంక అన్నీ పైకి తేలేదు. పట్టదేమండి టేబుల్, చూద్దాం. ఇవి ఇంకా అసలు చాలా పెద్ద సైజుకి వస్తున్నాయండి కాయలు. పెద్ద విత్తనం అనమాట. అయితే ఇలా లేతగా ఉన్నప్పుడే చక్కగా ఈ పైన నూగుగా ఉన్నప్పుడు కోసుకుని వండుకున్నాం అనుకోండి, ఊరికే మగ్గిపోద్ది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. చూసారు కదండి, రోజు టేబుల్ నిండుగా ఎన్ని కూరగాయలని హార్వెస్ట్ చేసుకున్నాము. వారంలో 2 సార్లు అన్ని రకాల కూరగాయలు కూడా మనం ఎక్కువ మొత్తంలోనే హార్వెస్ట్లు తీసుకుంటున్నాము. ఇంత మంచిగా దిగుబడి రావడానికి నేను ఏమేమి ఎరువులు వేస్తాను, ఎలాంటి పోషకాలని మొక్కలకి ఇస్తే, ఎలాంటి టిప్స్ పాటిస్తే ఇంత మంచిగా చిన్న చిన్న కంటైనర్స్లో కూడా మనం దిగుబడి తీసుకోగలుగుతాము, వీటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కూడా తెలియచేయండి. Thanks for watching.